ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారులను గుర్తింపు కోసం జిల్లాలోని అన్ని గ్రామాల పంచాయతీలు, మున్సిపల్ డివిజన్లు, వార్డులలో క్షేత్రస్థాయిలో చేపట్టే సర్వే ప్రక్రియను ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం నారాయణఖేడ్ నియోజకవర్గం పెద్దశంకరంపేట్ మండల పరిధిలోని చిల్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను ప్రత్యేక మొబైల్ యాప్లో నమోదు చేస్తున్న తీరును కలెక్టర్ రాహుల్ రాజ్, ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి పరిశీలించారు. సర్వే సందర్భంగా దరఖాస్తుల వివరాలు పక్కాగా సేకరిస్తూ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా యాప్లో వివరాలు అప్లోడ్ చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసా, తహసీల్దార్ గ్రేసీబాయ్, ఎంఈఓ వెంకటేశం, మధుసూదన్, నారాగౌడ్, సంతోష్, సుభాష్ గౌడ్, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. వారు రిలీజ్ చేయడం జరిగింది. దాని రిపేర్ గురించి వారికి ధన్యవాదాలు, సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. త్వరలో అవి కూడా కంప్లీట్ చేసి అందరికీ బెనిఫిషరీస్ కొత్తగా అప్పుడు లాటరీ అవకతవకలు జరిగిన లాటరీలో ఇప్పుడు నిజంగా బెనిఫిషరీని గుర్తించి వాటిని కూడా పంచుతాం. తర్వాత ఈ నియోజకవర్గానికి 3500 తమరు చెప్పినట్టు ప్రతి ఒక్క ఇల్లు కూడా కంప్లీట్ అయ్యే వరకు మేము వారికి అందరికీ సహకరించి ఖచ్చితంగా మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా కృషి చేస్తాం. థ్యాంక్ యూ. మంచిగా పనిచేస్తా ఉన్నాయి. అవినీతి లేకుండా అనేది ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. ఎందుకంటే అట్లా వాళ్ళ వల్లనే ఈ రోజు మనకు ఇండ్లు అనేటివి ముందుకు వెళ్తాయి. వాళ్ళు కొంచెం ఇటువంటిగా ఉన్నా కూడా గవర్నమెంట్ చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళను కొంచెం మంచిగా మనం గైడ్ చేసి ముందుకు పంపించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ మీద మీ పర్యవేక్షణ అనేది తప్పనిసరిగా ఉండాలన్నా, ఎక్కడ కొంచెం చిన్న పొరపాటు వచ్చినా కూడా మరి వాళ్ళ తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్ది ముందుకు తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాను. మొత్తం డిస్ట్రిక్ట్ వైజ్ కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మేడం. థ్యాంక్ యూ. సార్ మీరు గైడ్లైన్స్ ఒక కిలో 600 గ్రాముల కంటే ఎక్కువ ఇవ్వదని అక్కడ సంగారెడ్డి జిల్లాలో, మెదక్ జిల్లాలో కొంతవరకు 2 కిలోల వరకు తరుగు తీయడం జరిగింది. అంటే ఒక రైతుకు ఒక క్వింటాల్ కాడ 5 కిలోల నుండి 6 కిలోలు మిగిలింది. అంటే ఒక ఎకరానికి 5 కిలోల నుండి మనకు 30 నుండి 35 క్వింటాలు మనం వడ్లు పండిస్తాం. మరి అట్లాంటిది ఎన్ని పైసలు మిగిలినాయి? కనీసం అంటే ఒక 5,000 రూపాయలన్నా మనకు ఒక ఎకరం కాడ మిగిలినాయి. అది రైతు బంధు కింద కాదు, ఎక్కడికి రాదు. మనకి బ్యాంక్ అకౌంట్లో పైసలు పడితేనే రైతు బంధు ఇచ్చినట్లు అర్థం చేసుకోలేదు. అది కూడా ఇస్తామని చెప్పింది ముఖ్యమంత్రి రేవంత్. ఎందుకంటే 7.5 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు. అప్పు చేసిన అప్పులు 45,000 కోట్ల ఖాళీ మిత్తి కట్టింది బట్టి విక్రమార్క గారు, ఫైనాన్స్ మినిస్టర్. 45,000 కోట్ల రూపాయలు కేవలం మిత్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.